మీడియా మీద విశ్వసనీయత కోల్పోయారు. ఉమ్, ఇప్పుడు పబ్లిక్ ఏం చూస్తున్నారు, తమకు అందిందా లేదా అన్నటువంటిది ఓపెన్ గా చూస్తున్నారు కదా. అవును. ఇప్పటిదాకా ఏమందింది, ఒక గ్యాస్ సిలిండర్ అందింది, ఉమ్, ఇప్పుడు రెండో సిలిండర్ అంది ఉండాలి. ఉమ్, అది ఫెయిల్ అయిందని ప్రభుత్వమే ఒప్పుకున్నట్టయింది. ఎప్పుడైతే అది తీసేసి డబ్బులు 3 సిలిండర్లు వేస్తాం, ఉమ్, అది కూడా ఇంతవరకు ఏం కన్ఫర్మ్ చేశారు, మళ్ళీ 2 సార్లు వేద్దామన్నారు, అదేమీ తేల్చట్ల. అవును. ఉమ్, అది అటు ఇటుగానే అయోమయంలో ఉంది. ఉమ్, జనం బూతులు తిడుతున్నారు. ఉమ్, అంటే గ్యాస్ది ఫెయిల్ అయింది. ఉమ్, ఇసుక ఎవరికైనా ఫ్రీగా దక్కుతోందా? లేదు. ఉమ్, బట్ గతంతో పోల్చుకుంటే తక్కువకు దక్కుతోంది. ఇసుక సాధారణ ప్రజలందరికీ అవసరమైన వ్యవహారం కాదు, ఉమ్, బట్ దానివల్ల ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఉమ్, అంటే ఈ ట్రాక్టర్లలో అమ్ముకునే వాడికి వాళ్ళకి ఒక బెనిఫిట్ వచ్చింది. అవును. దెన్ అది పాజిటివ్ గవర్నమెంట్కి. ఉమ్, ఎట్ ద సేమ్ టైం తినేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్తుంది. ఉమ్, మద్యం అందుబాటులో ఉందేమో పాజిటివ్, ఉమ్, అడ్డకోలుగా తయారైందనేమో నెగిటివ్. అవును. ఇలాగా ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు సూపర్ 6కి సంబంధించిన అయితే అన్ని నెగిటివే కదా. అవును.